హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్యాండిడ్ కాన్వర్సేషన్స్. ఈరోజు క్యాండిడ్ కాన్వర్సేషన్లో వీ హ్యావ్ విద్యశ్రీ, హూ ఈస్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీమ్ అండర్ 15. బట్ అండర్ 15లా కనిపించట్లేదు. 10 years 8 years. సో ఎక్కడ స్టార్ట్ అయింది నీ జర్నీ ఆఫ్ క్రికెట్? అంటే నా జర్నీ లైక్ 3 years ముందు స్టార్ట్ అయింది సార్. స్కూల్లో నేను ఎక్కువ బాయ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ అలా చేస్తూ ఉంటాను. అందుకు నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే బాయ్స్ ఎక్కువ క్రికెట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ క్రికెట్. బేసికల్గా ఏ ఊరు మంది? ఏ ఊరు నుంచి వచ్చావు? నేను అమలాపురం నుంచి వచ్చాను సార్. ప్రాక్టీస్ అదంతా కాకినాడలో అంబాజీపేటలో చేస్తూ ఉంటాను. ఏం చదువుతున్నాను విద్యశ్రీ? 10th అయిపోయింది సార్. 10th అయిపోయింది. ఎన్ని మార్కులు వచ్చాయి? 70% వచ్చింది. 70%. ఇట్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్? లైక్ ఎంపీసీ తీసుకుందామని చూస్తున్నాను సార్, కానీ మ్యాథ్స్లో అంత బాగా చేయను కాబట్టి చూడాలి సార్. ట్యూషన్స్ అయింది, జాయిన్ అవ్వాలి. సో క్రికెట్కి వచ్చేసరికి చాలామంది అమ్మాయిలు క్రికెట్ ఆడడం చాలా తక్కువ, అవునా? సో ఇది ఎందుకు స్టార్ట్ అయింది? క్రికెట్ ఎందుకు నేను అట్రాక్ట్ చేసింది అసలు? నేను ముందు కరాటే ఆడినాను సార్. లైక్ దానివల్ల పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం తప్ప రిలేటివ్స్ కానీ చాలామంది డిస్కరేజ్ చేయడం కానీ అలా నెగిటివ్గా చెప్పారు సార్. దాన్ని బట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యి అది అందరికీ చూపిస్తామని చెప్పి క్రికెట్ బెస్ట్ ఆప్షన్ కింద చూస్ చేసుకున్నాను సార్. సో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నేను కూడా క్రికెట్ ఆడగలను అని, అంతేనా? గర్ల్స్ కూడా ఆడచ్చు అని సార్. జనరల్ తక్కువ మంది ఆడతారు కదా క్రికెట్. ఎందుకు తక్కువ మంది గర్ల్స్ క్రికెట్ ఆడతారు? లైక్ ఇంకా ప్లేయర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు సార్. లైక్ పేరెంట్స్ ఒప్పుకున్న రిలేటివ్స్ వాళ్ళు మొత్తం డిస్కరేజ్ చేయడం కానీ పేరెంట్స్ ముందు అలా ఇన్సల్ట్ చేయడం కానీ అలా చేస్తున్నారు. ఇంకా జరుగుతున్నాయి అలాంటివి చాలా. సో మీ పేరెంట్స్ అసలు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మా పేరెంట్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. ఇప్పుడు నేను వేరే స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇమీడియట్గా దానికి కూడా జాయిన్ చేస్తారు సార్. అంటే మా ఇంట్రెస్ట్ ఏమీ వద్దనరు, ఎంత కష్టమైనా చేస్తారు సార్. సో ఈ క్రికెట్ ప్రాక్టీస్ అది అక్కడ కాకినాడలోనా లేకపోతే అమలాపురంలోనా ఎక్కడ చేస్తూ ఉంటాను? కాకినాడలో చేస్తాను సార్. మళ్ళీ అంబాజీపేటలో కూడా ఉంది సార్ ప్రాక్టీస్. సో ఈ స్టేట్ లెవెల్ సెలక్షన్స్కి వెళ్ళడానికి ముందు ఏ సెలక్షన్స్కి వెళ్ళాలి మనం? అంటే స్టేట్ కన్నా ముందు వేరే స్టేట్స్లో ఇలా ఉండడం అలా ఉండదు కానీ సార్. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ అయితే జోనల్స్, తర్వాత స్టేట్ ప్రాబుల్స్ అంటే తర్వాత స్టేట్ ఉంటుంది. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్, తర్వాత జోనల్, తర్వాత స్టేట్, తర్వాత నేషనల్స్. స్టేట్ తర్వాత నేషనల్స్ అంతే సార్. సో ఇప్పుడు నువ్వు స్టేట్ టీమ్కి వైస్ కెప్టెన్. సో ఈ వైస్ కెప్టెన్కి ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? లైక్ క్యాప్టెన్ అయితే కోచ్తో ఇంటరాక్ట్ అవుతుంది సార్. వైస్ కెప్టెన్ అంటే కోచ్ లైక్ క్యాప్టెన్తో ఇంటరాక్ట్ అవ్వాలి, మళ్ళీ ప్లేయర్స్తో కూడా మేమే ఇంటరాక్ట్ అవ్వాలి సార్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? గర్ల్స్లో అయితే స్మృతి మందన్న, ఇంకా జెమిమా రాడ్రిక్స్ సార్. జనరల్లీ యాజ్ ఎ ఉమెన్ క్రికెట్ వెళ్ళడానికి, క్రికెట్ నేర్చుకోవడానికి బేసిక్ కేర్ ఏంటి తీసుకోవాలి వెళ్ళడానికి? ఫస్ట్ ఫిట్నెస్ చూసుకోవాలి సార్. ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ ఫిట్నెస్కి ఇస్తారు. తర్వాత లైక్ స్కిల్ పరంగా చూస్తారు సార్. అంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ కీపింగ్ కానీ చూస్తారు సార్. నువ్వు నీదేంటి స్పెషాలిటీ? బ్యాటింగా, బౌలింగా, కీపింగా? నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ సార్. వికెట్ కీపర్కి జనరల్గా పెద్ద పెద్ద గ్లౌజెస్ ఇవన్నీ వేస్తారు, అంటే ఇంజరీస్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, నిజమేనా అది? అంటే 80 స్పీడ్లో వచ్చిన బాల్ ఫ్రంట్ కీపింగ్ అంటే స్పిన్నర్స్కి చేయడం అనేది కొంచెం కష్టం సార్. అది ఎంత ప్రొటెక్షన్ యూస్ చేసుకున్నా డబ్బులు తగులుతూ ఉంటాయి. చాలా ఫింగర్స్ స్ట్రైట్ ఉండవు సార్ కీపర్స్ దక్కలది కూడా. నీవు ఎలా ఉన్నాయి ఫింగర్స్? చూపించు. పర్వాలేదు, అదే పర్వాలేదు. పెద్ద ఇంజరీస్ ఇంకా ఏం అవ్వలేదు సార్. అంటే హెడ్కి తగలడం కానీ ఫింగర్స్కి అయితే అంత పెద్ద ఇంజరీస్ లేవు సార్. ఇంజరీస్ లేవు. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? అంటే ఆల్రెడీ స్టేట్కి ఆడేసావు, సో నెక్స్ట్ ఏంటి? వాట్ యూ వాంట్ టు బికమ్? షార్ట్ టర్మ్ గోల్ అయితే ఎన్సీఏకి సెలెక్ట్ అవ్వాలని సార్. ఎన్సీఏ తర్వాత అండర్ 19 ఇండియాకి ఆడదామని. షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? మెయిన్ సీనియర్స్ ఇండియా ఆడాలని సార్. అంతే. ఇండియా ఆడాలని. దానికి ఏంటి మనం చేయాలి అసలు? ఆ స్టేజ్కి వెళ్ళాలంటే బేసిక్గా మనకి ఏ క్వాలిటీస్ ఉండాలి, మనం ఏ విధంగా కష్టపడాలి? అంటే మెయిన్ అయితే ఫిట్నెస్ సార్. తర్వాత స్కిల్ పరంగా అయితే కొంచెం బెటర్ కోచెస్ అన్నీ చూసుకుంటే ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. అంటే మెయిన్గా పర్ఫామ్ కూడా చేయాలి సార్ మ్యాచెస్లో. ప్రాక్టీస్ అంతా 100% ఇచ్చి మ్యాచ్లో చేయకపోతే వేస్ట్ సార్.
అదంతా కౌంట్ ఉండదు. బట్ జనరల్గా క్రికెట్ అనేది గల్లీ క్రికెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను కూడా గల్లీ క్రికెట్ ఆడేవాడిని. బట్ జనరలీ గర్ల్స్ గల్లీ క్రికెట్ ఆడడం నేనైతే ఎప్పుడు చూడలే. అంటే చూశాను కానీ, అంటే మేము ఒక 10 మంది ఉంటే వాళ్ళిద్దరు వచ్చి బ్యాటింగ్ చేసి వెళ్ళిపోయి గర్ల్స్ ఎక్కువ ఉంటారు. కానీ జనరల్గా గర్ల్స్ క్రికెట్ అనే దాంట్లో గల్లీ క్రికెట్లో ఉంటారు. బట్ హౌ డిడ్ యూ స్టార్ట్? గల్లీ క్రికెట్తో స్టార్ట్ అయిందా కెరీర్? సార్ గల్లీ క్రికెట్ సార్. అంటే గల్లీ క్రికెట్ విత్ బాయ్సా? అంతేనా? ఫస్ట్ పెద్దన్నారు కాబట్టి ఓన్లీ ఫీల్డింగే చేయించేవారు సార్. స్లోగా వాళ్ళతో ఎక్కువ సార్లు అంటే లైక్ మింగిల్ అవ్వడం వల్ల అప్పుడు ఛాన్స్ ఇచ్చేవారు సార్, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ. అంటే ఇప్పుడు జనరల్గా బ్యాట్స్మెన్ అంటారు కదా, ఉమెన్ ఏమని పిలుస్తారు? బ్యాట్స్మెన్ అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా? బ్యాట్స్మెన్ అంటారు సార్. బ్యాట్స్మెన్ అంటారా? ఓకే. క్రికెట్ ఆడదాం అనుకున్న గర్ల్స్కి నువ్వు చెప్పేది ఏంటి? లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కొంతమంది ఒప్పుకోరు కదా, వాళ్ళని కూడా ఒప్పించడానికి కొంచెం ట్రై చేయాలి సార్. అంటే ఎలా ఒప్పించాలి? అంటే మీ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు నేను క్రికెట్ ఆడతాను, మమ్మీ క్రికెట్ ఆడతాను డాడీ అనగానే మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలుసు. అంటే ఇలాంటి అమ్మాయిలు పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి? అంటే నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి నేను ఇంకా తెలియదు సార్. కానీ నా ఫ్రెండ్స్ అన్నవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ చేయడం ఏమైందంటే, ఒక స్టోరీ, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి 2 months బయటకు వెళ్ళి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. ఇంటికి కూడా రాలేదు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తప్పక ఒప్పుకున్నారు సార్. అలాంటివి ఎవరు చేయకండి దయచేసి. స్టడీస్ పరంగా అంటే జనరల్లీ పేరెంట్స్ జనరల్గా స్టడీస్కి ప్రయారిటీ ఇస్తారు. సో మీ పేరెంట్స్ స్టడీస్ అంటున్నారా, క్రికెట్ అంటున్నారా, ఏమంటున్నారు? అది నా బట్టి అంటుంది సార్. నేను స్టడీస్ అంటే ఇప్పటికే స్టడీస్ అని అంటుంది సార్. అంటే లైక్ నేను మెయిన్ ప్రయారిటీ స్పోర్ట్స్కి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు దేనికైనా ఓకే సార్. నేను ఇప్పుడు వేరే స్పోర్ట్కి వెళ్ళినా వాళ్ళు ఏమన్నారు సార్. క్రికెటర్స్ ఎస్పెషల్లీ లేడీ క్రికెటర్స్ ఏం డైట్ తీసుకోవాలి? డైట్ అనేది లైక్ ఏజ్ బట్టి చెప్తూ ఉంటారు సార్. ఇప్పుడు నా ఏజ్కి అయితే ఏం చెప్తారంటే ఎక్కువ మీట్, లైక్ బాడీ పెంచమని చెప్తారు సార్, స్ట్రెంథనింగ్ అన్నీ చేసి. లైక్ నెక్స్ట్ లెవెల్ క్రికెట్ వచ్చేసరికి మొత్తం డైట్ అన్నీ చెప్తారు సార్, డైటిషియన్స్ కానీ న్యూట్రిషన్. మీ టీంతో ఎలా ర్యాపో మెయింటైన్ చేయాలి? నీ ర్యాపో ఎలా ఉంది టీంతో అండ్ మీ కెప్టెన్తో ఎస్పెషల్లీ ఎలా ఉంది ర్యాపో? లైక్ నేను ఎప్పుడు ఏ మ్యాచెస్ అన్నా కెప్టెన్తో ఫస్ట్ మెయిన్గా బాగా ఇంటరాక్ట్ అవ్వాలి సార్. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది కోచ్తో కాబట్టి కోచ్ అది కెప్టెన్ అని చెప్తే కోచ్ కూడా అదే చెప్తారు సార్. ఇంకా ఇఫ్ ప్లేయర్ కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ప్లేయర్స్తో కూడా బాగాలేకపోతే కెప్టెన్ కానీ అలా కంప్లైంట్ చేస్తే టీంలో కూడా వేయరు సార్, వాళ్ళని బయట కూర్చోబెట్టేస్తారు. జనరల్లీ డెసిషన్స్ ఎలా ఉంటాయి? కెప్టెన్ డెసిషన్ తీసుకుంటారా, కోచెస్ తీసుకుంటారా డెసిషన్స్? అంటే ఫస్ట్ వీళ్ళని దింపాలి, వీళ్ళకి ఫామ్లో ఉన్నారు, వీళ్ళకి బౌలింగ్ ఇవ్వాలి, వీళ్ళని విక్కీ పెట్టాలనే డెసిషన్ కోచ్దా కెప్టెన్దా? అది సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది సార్. ఇన్ కేస్ వాళ్ళు కెప్టెన్ కానీ సీనియర్ ప్లేయర్ అంటే లైక్ 250+ మ్యాచెస్ ఆడి ఏసీఐ తరపు నుంచి బీసీసీఐ మ్యాచెస్ ఆడినప్పుడు సీనియర్సే ఎక్కువ తీసుకుంటారు సార్. అండ్ ఇన్ కేస్ లైక్ కొత్తగా క్యాప్టెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే కోచెసే తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ విద్యశ్రీ. క్రికెట్లోనే కాదు విద్యలో కూడా తన టాప్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తను ఏదైతే అనుకుందో ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే స్థాయికి వెళ్ళాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.